తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్తో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి విశాఖ కేర్ హాస్పిటల్స్లోని సర్జన్లు రోబోటిక్ సహాయంతో మొత్తం మోకాలి మార్పిడిని విజయవంతంగా చేశారు. ఆరిలవోలోని కేర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో హాస్పిటల్స్లోని ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి మాట్లాడుతూ రోగి గతంలో ఎడమ తొడ ఎముకలో పగులుకు గురయ్యారని, సర్జరీ చేసిన కాలు వంకరగా వచ్చిందని, తర్వాత అది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్కు దారితీసిందన్నారు. అసమానమైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని అందించే వెలిస్ రోబోటిక్ సిస్టమ్ విధానంలో ఇంప్లాంట్ను తొలగించకుండా ఒకే శస్త్రచికిత్సా విధానంలో వైకల్యం ఆర్థరైటిస్ రెండింటినీ పరిష్కరించినట్టు వివరించారు. రోగికి తక్షణ నొప్పి ఉపశమనాన్ని అందించడంతో పాటు త్వరగా కోలుకుంటారన్నారు. రోబోటిక్ టెక్నాలజీ సాయం ఉపయోగించడం ద్వారా విజయం సాధించినట్టు చెప్పారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసామండి. గత 9 monthsగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ తోటి రెగ్యులర్గా చేస్తున్నాం. కానీ ఒక అరుదైన సర్జరీ చేసాం. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తామండి. సో ఈ పేషెంట్కి ఇది వరకు తొడ ఎముక విరిగి దానికి ఆపరేషన్ అయింది. తొడ ఎముకకి ఆపరేషన్ అవడం వల్ల అతుక్కునే క్రమంలో ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. ఆ ఎముక వంకరగా అతుక్కోవడం, దాంతోపాటు ఆవిడకి మోకాలు అరుగుదల కూడా రావడం, ఈ రెండు జరిగాయి. సో మామూలుగా ఆపరేషన్ చేయాలి అంటే ఫస్ట్ మోకాలు తొడ ఎముక ఎక్కడైతే వంకరగా అతుక్కుందో ఆ వంకరగా అతుక్కున్న ఎముకని తిన్నంగా చేయాలి. తిన్నంగా చేశాక ఆ ఎముక అతుక్కోవడానికి సుమారుగా 12 నెలల నుంచి 18 నెలలు వ్యవధి పడుతుంది. ఆ 18 నెలలు అయ్యాక మనం ఆ ఎముక అతుక్కోవడానికి వాడే ప్లేట్ కానీ రాడ్ కానీ తీసి మరొక 6 నెలలు ఆగి ఆ తర్వాత మోకాలు అరుగుదలని అడ్రస్ చేయడానికి రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా చేయాల్సి వస్తే మనం చేయాల్సిన క్రమం ఇది. సో యావరేజ్గా 3 ఆపరేషన్లు పడతాయన్నమాట. బట్ మన దగ్గర ఇప్పుడు ఈ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేయగలిగాం. ఆవిడ కాలుకున్న వంకర్ని కరెక్ట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఆవిడకి ఉన్న అరుగుదలని కూడా రీప్లేస్మెంట్ ద్వారా అడ్రస్ చేయగలిగాం. సో 3 సర్జరీలు ఒక 2 years స్పాన్లో జరిగేదంతా మనం ఒకే సింగిల్ సర్జరీలో చేయడానికి మనకి వీలు పడింది. సో ఈ వెల్లిస్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఆవిడకి ఒక 2 years టైం సేవ్ చేసాం, 3 సర్జరీల ఇబ్బందిని తగ్గించాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ సునాయాసంగా త్వరగా రికవర్ అవ్వడానికి ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల మనం హెల్ప్ చేయగలిగాం. సో మాకు తెలిసి ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం. అది మీ అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. దీనికి ఇంప్లాంట్కి ఒక లైఫ్ స్పాన్ అని ఉంటుందన్నమాట. సో యావరేజ్గా 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మన్నుతుంది మనం లోపల వేసే బాల్. సో నన్ను చెప్పనివ్వండి మేడం. సో బాగా చిన్న ఏజ్లో వాళ్ళకి చేసామనుకోండి, సపోజ్ 35 yearsలో వాళ్ళకి చేసామనుకోండి, 60 ఏళ్లలో చేసిన వాళ్ళు ఎక్కువ నడవరు 35 ఏళ్ళ వాళ్ళతో కంపేర్ చేస్తే. సో వీళ్ళల్లోని సైకిల్స్ అని అనమాట. సో ఒకసారి బెండ్ చేసి స్ట్రైట్ చేసామనుకోండి, అదొక సైకిల్. 70 years వాళ్ళు 60 years వాళ్ళకన్నా తక్కువ సైకిల్స్ వాడతారు. 35 years వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు. సో తొందరగా మనం వేసిన బాల్ డ్యామేజ్ అయిపోతుంది. సో 35 years వాళ్ళకి చేస్తే అది సపోజ్ 50 ఏళ్ళ దాకానే వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక సర్జరీ చేయాలి. ఆ రెండోసారి చేసిన సర్జరీస్కి సక్సెస్ రేట్ తక్కువ. సో అందుకని మినిమం 60 years వచ్చేదాకా ఈ సర్జరీ చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తాం. మీరు చెప్పినట్టు రోబోటిక్స్ వల్ల యాక్యురసీ ఇంప్రూవ్ అయింది. అందుకని ఆ 60 yearsని కొంచెం ముందుకి జరుపుతున్నాం, బట్ విత్ కాషన్. హయ్యెస్ట్ ఏజ్ ఎవరికి చేయొచ్చు అన్నది మీకు ప్రశ్న అయితే, పేషెంట్ ఫిట్గా ఉంటే 83 ఏళ్ళ ఆవిడకి కూడా చేసాము. ఆవిడ ఒక డాక్టర్ గారు, చాలా హ్యాపీగా నడుస్తున్నారు. ఆపరేషన్ చేసిన 6 వారాలకి ఆవిడంతటా ఆవిడ ఎవరి సాయం లేకుండా ఓటు కూడా వేసి వచ్చారు. కరెక్ట్ మేడం. సర్జరీకి వచ్చారనుకోండి,
ఇవాళ దశమి రేపు ఏకాదశి మాకు మంచిది సర్జరీ చేసేయండి అంటే మేము చెయ్యం. ప్రతి పేషెంట్ని వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా ఉండకపోయినా కూడా మత్తు డాక్టరు కార్డియాలజిస్టు చూసి సర్టిఫై